వెల్కమ్ బ్యాక్ టు మా 90 వంట. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది 750 గ్రామ్స్ చికెన్ అండి. ఇది వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను 3 times. సో ఇందులో కొద్దిగా మ్యారినేట్ చేస్తాను. లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, అండ్ కొద్దిగా నిమ్మకాయ వండుకుంటే లెమన్ వండుకుంటే బాగుంటుంది. లైట్గా కొద్దిగా కారం. ఇది లైట్గానండి, మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అప్పుడు తగినంత వేసుకుంటాను. ఇలా లైట్గా చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇది సపరేట్ పెట్టి కర్రీ ప్రాసెస్కి వెళ్దాం. కొద్దిగా ప్యాన్ వేడి కానివ్వండి. ఓకే, ఇప్పుడు ప్యాన్ వేడిగా అయింది కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు అన్నంలో ఆకు తెలుసు కదండి, బిర్యానీ ఆకు. కొద్దిగా సాజీరా, లవంగ, ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఆనియన్, టమాటా ఉన్నాయండి, అది కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్ ఉండిందే పెడతానని కొంతమంది అన్నారు. సో అలా కామెంట్స్ వచ్చాయి, అందుకని ఇప్పుడు కుకింగ్ చేసి మరీ పెడుతున్నాను. సో ఇది కొద్దిసేపు ఉడకనివ్వండి. ఓకేనండి, చూద్దాము ఇది ఎంతవరకు కుకింగ్ అయిందో. ఇంకొద్దిగా కావాలండి ఇది, ఎందుకంటే టమాటా, ఉల్లిగడ్డ అనేది బాగా ఉడికాక చికెన్ వేయించింది. ఇంకా ఒక
2 మినిట్స్ ఆగుదామండి. ఆగాక తీద్దాం. ఓకేనండి, ఇప్పుడు చూద్దాము అయిందో లేదో తెలుసు. ఓకే, ఆల్మోస్ట్ 80% కుక్ అయినట్టే. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను లైట్గా, సో అది ఇందులో వేద్దాం. ఇందులో మరి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఓకేనండి, ఒక 5 మినిట్స్ అండి. ఓకేనండి, చూద్దాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది నాన్ వెజ్ కదండి, సో ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీకు కొద్దిగా తక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను 5 స్పూన్స్ వేసానండి. ఇంకా అది ఎక్కువైతే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. మాకు కొద్దిగా తక్కువ అనిపిస్తుందండి, ఇంకా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే మేము చాలా స్పైసీగా తింటాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కుక్ అయ్యే లోపల నేను ఒకటి గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. అదేంటంటే చూసారా, ఇందులో ఎల్లిపాయలు, అన్నంలో గరం మసాలా ఉంది. అదే కొద్దిగా మెత్తగా మ్యారినేట్ చేస్తాను. ఓకేనండి, ఇది దంచేసాను. చూద్దాం. కొద్దిగా కచ్చే పక్కనే ఉండాలి, అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే జలుబు, దగ్గు, ఇప్పుడు ఈ ప్రజెంట్ వెదర్లో ఇలాంటిది గరం మసాలా యూజ్ చేస్తే చాలా బెటర్. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ.
ఇప్పుడు ఒకటి చికెన్ మసాలా అండి, 5 రూపీస్ది. ఎందుకంటే ఇది ఒక ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. అది వేసారు మళ్ళీ ఇది వేసారు అంటున్నారు కానీ, సో 2 యాడ్ చేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అది ఉడకనివ్వండి. కుక్ అయ్యాక మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. మనము చికెన్ ఉడికిందో లేదో తెలుసు. ఓకే, ఆల్మోస్ట్ అయ్యిందండి. సో ఇప్పుడు మనము లాస్ట్కు కొద్దిగా లెమన్ పిండేసుకుందాము. స్టార్టింగ్ కూడా చేసాము, బట్ ఇప్పుడు కూడా చేద్దాం, బాగుంటుందండి. కొత్తిమీర, అసలైన టేస్ట్ కొత్తిమీరతోనే కదండి. సో కొత్తిమీర సర్వ్ చేసుకున్నాము. ఇది చేసుకున్నాక 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. దీనికి చపాతీ రైస్ అలా ఉంటే బాగుంటాయండి, ఏదైనా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మేము చికెన్ కర్రీ ఇలా చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు చికెన్ ఫ్రై ఎలా చేస్తామో చూపిస్తాను. ఒక 2 మినిట్స్ అయ్యాక మీకు లాస్ట్ చూపిస్తానండి. ఓకేనండి, 2 మినిట్స్ అయింది. కొత్తిమీర వేసాం కదా. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ రెడీ అయిపోయిందండి, చికెన్ కర్రీ. దీనికి మేము రైస్ అండ్ చపాతీ ప్రిపేర్ చేసుకుంటాము. సో ఫస్ట్ మీకు ఈ వీడియో చూపిద్దామని చేసామండి. ఇది ఒక బౌల్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, ఇది చపాతీ కానీ కర్రీలా కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.